సోదరులారా, ఈ వీడియోలో మనం పునరుత్థాన దినం యొక్క అద్భుత భయానక నిజాలను తెలుసుకోబోతున్నాం. విశ్వాసులు స్వర్గంలో అల్లాహ్ను చూస్తారా? అన్ని జాతులు తీర్పు రోజున ఎలా విడిపోతాయి? నరకం మీద ఉన్న పుల్ సిరాత్ వంతెనను ఎలా దాటుతారు? నరకంలో పడి తిరిగి జన్నత్కు వెళ్లే అదృష్టం ఎవరిది? నరకంలో శిక్ష అనుభవించిన వారు ఎలా తిరిగి జీవిస్తారు? అల్లాహ్ పునరుత్థాన దినాన ఏ ప్రశ్నలు వేస్తాడు? ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. చివరి వరకు చూడండి. మీరు అస్సలు ఊహించని విషయాలు ఎదురవుతాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఖురాన్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు మరియు వారు చేసిన అద్భుతాలు, అలాగే సహబల యొక్క జీవిత చరిత్రలు, ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలను మరియు ఖురాన్లో తెలుపబడిన జాతుల గురించి మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇన్షాల్లా. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. ప్రపంచం అంతా ముగిసిపోయిన తరువాత పునరుత్థాన దినం వచ్చి చేరుతుంది. ఆ రోజు ప్రతి మనిషి తన కర్మల ఫలితాన్ని ఎదుర్కొంటాడు. మన ప్రభువు అల్లాహ్ను నేరుగా దర్శించే భాగ్యం అప్పుడే లభిస్తుంది. సహీహ్ అల్ బుఖారీ 7439. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేశారు: ఒకసారి మేము అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాము, ఓ అల్లాహ్ ప్రవక్త, పునరుత్థాన దినాన మేము మన ప్రభువు అయిన అల్లాహ్ను చూడగలమా? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు: నీవు నిర్మలమైన ఆకాశంలో సూర్యుని, చంద్రుని చూడడంలో ఇబ్బంది పడతావా? మేము సమాధానంగా లేదు అన్నాము. అప్పుడు ప్రవక్త చెప్పారు, అలాగే మీరు ఆ రోజున మీ ప్రభువును కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలుగుతారు అని దైవ ప్రవక్త తెలియజేశారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు: అల్లాహ్ యొక్క ఆజ్ఞతో దేవదూత ఒక గొప్ప స్వరంతో గంభీరంగా ప్రపంచంలో ఉన్న అన్ని జాతులకు ఇలా ప్రకటిస్తాడు: ప్రతి జాతివారు తమ తమ ఆరాధించిన దైవాన్ని అనుసరించుకోండి. ఈ ఆజ్ఞ విన్న వెంటనే ప్రతి జాతి వారు ఆరాధించిన చిహ్నాలతో వాటి వెనక నిలబడతారు. అంతిమంగా అల్లాహ్ను మాత్రమే ఆరాధించిన వారు కొందరు నమ్మకులు, కొందరు పాపులు, కొంతమంది గ్రంథ ప్రజలు కూడా ఉన్నారు. ఆ తర్వాత విడిపోయిన ఆ జాతివారు నీరు కావాలని అడుగుతారు. అప్పుడు నరకం వారికి మిరాజ్ లా చూపబడుతుంది. మిరాజ్ అంటే మాయమైన నీటిలా కనిపించే దృశ్యం. అంటే ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు దూరంగా నీరు ఉన్నట్లుగా అనిపించే దాన్ని చూసి దగ్గరికి వెళ్లగానే నీరు కాదని తెలిసే దాన్ని మిరాజ్ అంటారు. ఇది అరబిక్ లో సరాబ్ అని అంటారు. ఖురాన్ లోనూ ఈ ఉదాహరణ ఉంది. వారు దానిని నీరుగా అనుకుంటారు, కానీ అది అసలు నీరు కాదు. సూరహ్ అన్-నూర్ 24:39. ఇక్కడ నరకంను అల్లాహ్ సరాబ్ లా మాయ నీటి రూపంలో చూపిస్తాడు. తీవ్రమైన దాహంతో అలమటిస్తూ వారు దాన్ని నీరు అనుకుని పరిగెత్తారు, కాని దాన్ని చేరుకోవడానికి ముందే ఆ మాయా నీరు చెదిరిపోయి అక్కడ అగ్నితో కూడిన నరకపు ద్వారం తెరుచుకుంది. వారి ఆశలు క్షణాల్లో ఆవిరి అయిపోతాయి. ఇక వారు తప్పించుకోలేరు. ఆ తర్వాత ఆ జాతులతో అనబడుతుంది: మీరు ఎవరిని ఆరాధించేవారు? వారిలో ఒకరు ఎజ్రాను, అల్లాహ్ యొక్క కుమారుడిని ఆరాధించేవాళ్లం అని అంటారు. మరొకరు మెస్సియాను, అల్లాహ్ యొక్క కుమారుడిని ఆరాధించేవాళ్లం సమాధానం ఇస్తారు. అప్పుడు వారితో అనబడుతుంది: మీరు అబద్ధాలు చెబుతున్నారు, అల్లాహ్కు భార్య లేదా కుమారుడు లేడు అని అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఏమి కావాలి అని అడుగుతాడు. వారు సమాధానంగా, మీరు మాకు నీరు ఇవ్వమని కోరుకుంటున్నాము అని అంటారు. అప్పుడు వారితో తాగండి అని చెప్పి వారిని నరకంలో వేయబడుతుంది. అంటే అది నీరు కాదు, అది నరకానికి తెరచిన ద్వారం. చివరిగా అల్లాహ్ను ఒంటరిగా ఆరాధించిన వారు మరియు లోబడినవారు మరియు కొందరు దుష్టులు ఉంటారు. వారితో అనబడుతుంది: అందరూ వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? వారు చెబుతారు: ఇహ లోకంలో మేము వాళ్లను అనుసరించలేదు, కాని ఇప్పుడు ఈ తీర్పు రోజున మేము వారిని మించిన తోడ్పాటు కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒక గొప్ప స్వరం విన్నాము: ప్రతి జాతివారు తాము ఆరాధించిన దైవాన్ని అనుసరించండి అని. అందుకే మేము ఇప్పుడు మా ప్రభువు కోసం ఎదురుచూస్తున్నాము. అప్పుడు సర్వశక్తిమంతుడు వారి వద్దకు వారు మొదట చూసిన రూపం కంటే వేరే రూపంలో వస్తాడు మరియు ఆయన చెబుతాడు: నేను మీ ప్రభువు. మరియు వారు చెబుతారు: మీరు మా ప్రభువు కాదు. ఈ సమయంలో ఎవరూ మాట్లాడే ధైర్యం చేయరు ప్రవక్తలు, అల్లాహ్ యొక్క దూతలు తప్ప. అప్పుడు ప్రవక్తలతో అల్లాహ్ అడుగుతాడు: మీరు నన్ను గుర్తించగల గుర్తు ఏదైనా మీకు తెలుసా? అప్పుడు వారు సమాధానం ఇస్తారు: అల్లాహ్ తన షిన్ పిక్క చూపిస్తాడు, అదే గుర్తు. అంటే అల్లాహ్ తన ప్రత్యేకమైన గుర్తుగా తన పిక్క చూపిస్తాడు. ఇంతకీ దేవుని ఈ పిక్క ఎలా ఉంటుంది? అదెలా విచ్చుకుంటుంది? దాని స్థితి గురించి మనం తెలుసుకోలేము, దాని గురించి వివరించనూ లేము. ఆ గుర్తు చూసిన వెంటనే అప్పుడు ప్రతి నిజమైన విశ్వాసి ముమిన్ ఆయనకు సాష్టాంగం చేస్తారు. కాని ప్రపంచంలో ప్రదర్శన కోసం లేదా పేరుకి నమాజు చేసిన వాళ్ళు ఆ రోజు సాష్టాంగం చేయడానికి ప్రయత్నిస్తారు, కాని వారి వీపు వంచుకోదు, గట్టిగా కలిపిన పలకలా మారిపోయి వారిని వంగనివ్వదు. ఈ సందర్భం గురించి ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు:
అల్ ఖలాం సూర 68 ఆయత్ 42లో జ్ఞాపకముంచుకోండి. ఏ రోజైతే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో మరియు వారు సాష్టాంగం సద్దా చేయటానికి పిలువబడతారో అప్పుడు వారు కపట విశ్వాసులు అలా సద్దా చేయలేరు. ఆ తరువాత ఆ రోజు నరకం మీద ఒక వంతెన వేయబడుతుంది. ఈ వంతెన పేరు పుల్ సిరాత్ వంతెన. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు అడిగారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఆ వంతెన ఏంటి? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానంగా, ఆ వంతెన జారే వంతెన, దానిమీద హుక్కులు ఉంటాయి. నజ్ద్ ప్రాంతంలో ఉండే అస్సదాన్ అనే ముల్లుదుబ్బా విత్తనం లాంటి రూపంలో అవి ఉంటాయి. ఒకవైపు వెడల్పుగా, మరోవైపు ముద్దగా వాటి ముల్లు వంగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ వంతెనను దాటాల్సిందే. ఇది నరకం పైనుండి వెళ్లే ముండ్లతో కూడిన ఎంతో పదునైన ఒక సన్నని వంతెన. ఇది జుట్టు కంటే సన్నగా, కత్తి కంటే పదుగా, అగ్ని కంటే వేడిగా ఉంటుంది. ఇది ఖియామత్ రోజున ప్రతి మనిషికి తప్పకుండా దాటాల్సిన ఒక కీలక దశ. ఈ మార్గం ద్వారా విశ్వాసులు స్వర్గానికి చేరతారు, కానీ పాపులు నరకంలో పడిపోతారు. అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు, మీకు ఎంతమందిని నరకం వైపుకు పంపాలి అనే నిర్ణయం మా వద్ద ఉంది. మీలో ఎవరూ అది దాటకుండా ఉండలేరు. సూరా మరియం 19:71, 72. అదేవిధంగా దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, కొంతమంది విశ్వాసులు కన్ను మూసి తెరిచే వేగంతో దాటిపోతారు. మరికొందరు మెరుపులా, గాలిలా, గుర్రాల్లా, ఒంటెల్లా దాటుతారు. కొంతమంది గాయపడతారు కానీ సురక్షితంగా చేరుతారు. మరికొందరు నరకపు అగ్నిలో జారిపోతారు. చివరి వ్యక్తి లాగి ఎంతో కష్టపడి దాటించబడతాడు. ఆ తరువాత నరకంలో పడిపోయిన వారి గురించి ఆ రోజున ముస్లింలు తమ సోదరుల గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తారు. వారు అల్లాహ్తో ఇలా వేడుకుంటారు, ఓ అల్లాహ్, మా సోదరులు మాతో పాటు నమాజ్ చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు, మంచి పనులు చేసేవారు. దయచేసి వారిని నరకం నుండి రక్షించు. అప్పుడు అల్లాహ్ చెబుతాడు, వెళ్ళండి, ఎవరి హృదయంలో ఒక దినార్ బరువు విశ్వాసం ఉన్నవారిని తీసుకుని రండి. అప్పుడు అల్లాహ్ దయతో ఆ విశ్వాసుల ముఖాలు నరకపు అగ్నికి తగలకుండా చేస్తాడు. వారు వెళ్లి తమకు గుర్తున్న ముస్లింలను బయటకు తీయడం మొదలుపెడతారు. కొంతమందిని కాలుతో మునిగిన స్థాయిలో, మరికొందరిని నడుము వరకు నరకంలో ఉన్నవారిని బయటకు తీస్తారు. ఇంకా అల్లాహ్ ఇలా చెబుతాడు, ఇప్పుడు వెళ్ళండి, ఎవరి హృదయంలో ఒక అణువు బరువు విశ్వాసం ఉన్నవారిని కూడా తీసుకుని రండి. అప్పుడు కూడా సిఫారసుదారులు, ఈ లోకంలో తమతో పాటు ప్రార్థనలు చేసిన, ఉపవాసం ఉన్న, మంచి పనులు చేసిన వారిని గుర్తించి నరకం నుండి వారిని బయటకు తీస్తారు. ఇది అల్లాహ్ యొక్క అత్యంత అపారమైన కరుణ మరియు తాను చేసిన చిన్న మంచి పని కూడా ఎంత విలువైనదో చూపించే సంఘటన. ఈ విషయం ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు. సూరహ్ అన్నిసా 4 ఆయత్ 40లో నిశ్చయంగా అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆ తరువాత దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, చివరగా ప్రవక్తలు, దేవదూతలు మరియు విశ్వాసులు సిఫారసు చేస్తారు. మరియు చివరిగా సర్వశక్తిమంతుడు అల్లాహ్ చెబుతాడు, ఇప్పుడు నా సిఫారసు మిగిలి ఉంది. ఆయన అప్పుడు అగ్ని నుండి ఒక గుండెడు పట్టుకుంటాడు. అందులో శరీరాలు కాలిపోయిన కొందరిని బయటకు తీస్తాడు. మరియు వారు స్వర్గద్వారం వద్ద ఉన్న జీవజలం అనే నదిలో వేయబడతారు. వారు దాని ఒడ్డున పెరుగుతారు. అంటే ఒక వర్షంలో కొట్టుకొచ్చిన విత్తనం ఒక రాయి పక్కన లేదా చెట్టు పక్కన ఎలా పెరుగుతుందో గమనించారా? సూర్యుడి వైపు ఉన్న భాగం సాధారణంగా ఆకుపచ్చగా ఉంటుంది, నీడ వైపు ఉన్న భాగం తెల్లగా ఉంటుంది. ఆ విధంగా ఆ వ్యక్తులు జీవజల నది నుండి ముత్యాలలా బయటకు వస్తారు మరియు వారికి స్వర్ణ హారాలు ఉంటాయి. మరియు ఆ తర్వాత వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఆ సమయంలో జన్నత్ వాసులు ఆశ్చర్యంతో ఇలా అంటారు, ఈ మనుషులు తమ చేత చేసిన మంచి పనుల వల్ల కాదు, కేవలం అల్లాహ్ యొక్క కృప వల్లే జన్నత్కు వచ్చారు. అంటే వీరు షిర్క్ చేసేవారు కాదు, చిన్న చిన్న తప్పులు చేసినవారు అన్నమాట. అప్పుడు అల్లాహ్ వారికి చెబుతాడు, మీరు చూసినది మీకు ఉంది మరియు దానికి సమానమైనది కూడా. అంటే వారు నరకం నుండి బయటపడటమే గొప్ప ఆశీర్వాదం, అలాగే జన్నత్ లోకి ప్రవేశించడం కూడా గొప్ప దయ. ఇంతేకాదు అల్లాహ్ వారి కోసం ఇంకా మరిన్ని బహుమతులు, సంతోషాలు సిద్ధం చేసి ఉంచి ఉన్నాడు అని అర్థం. అల్హమ్దులిల్లా. ఈ వృత్తాంతం అంతా సహీహ్ అల్ బుఖారీ 7439లో చూడవచ్చు. మిత్రులారా, ఇదే ఖియామత్ రోజున విశ్వాసానికి విలువ. ఒక్క అణువంతైన ఈమాన్ ఉంటే చాలు, అల్లాహ్ తన అపారమైన కరుణతో నరకం నుంచి తీసి స్వర్గంలో వేస్తాడు. ఇదే ఆ రోజు జరిగే సత్యం. ఎవరి ముఖాల్లో నూరు వెలిగిందో వారికి అల్లాహ్ను చూసే భాగ్యం లభిస్తుంది. కాబట్టి సోదరులారా, ఆ దినం కోసం మనం సిద్ధపడదాం. ఈ లోకం క్షణికమైనది, కానీ ఆ లోకంలో జీవితం శాశ్వతం. ఈ లోకంలో మీరు తీర్పు కోసం సిద్ధమైతే, ఆ లోకంలో అల్లాహ్ తీర్పు కోసం మీ ఎదురుగా నిలుస్తాడు. అల్లాహ్ మనందరినీ పుల్ సిరాత్ వంతెనను సురక్షితంగా దాటించి తన రూపాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. మిత్రులారా, దైవ ప్రవక్త తెలియజేశారు, మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేసే వారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఖురానీయ అద్భుతమైన కథలు తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లామిక్ ట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.